భారీ వర్షాల నేపథ్యంలో గండిపేటలోని ఉస్మాన్ సాగర్ జలాశయానికి అధికారులు వరద ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఎగువ ప్రాంతమైన రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల నుంచి భారీగా వరద రానుందని హెచ్చరించడంతో అధికారులు ప్రజలను అలర్ట్ చేశారు. ఉస్మాన్ సాగర్ జలాశయం 4 గేట్లను 3 ఫీట్ల ఎత్తు చొప్పున దిగువకు ప్రాంతానికి నీటిని వదులుతున్నారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరంలో ఉన్న చెరువులన్నీ కూడా నిండు కుండలా తలపిస్తున్నాయి. ప్రస్తుతం మనం జంట జలాశయాలలో ఒకటైన ఉస్మాన్ సాగర్ దగ్గర ఉన్నాము. ఉస్మాన్ సాగర్ ప్రస్తుతం చూసుకున్నట్లయితే నిండు కుండలా తలపిస్తుంది. ఉస్మాన్ సాగర్ FTL వచ్చేసి 1790 ఫీట్లు అయితే ప్రస్తుతం 1789.95 ఫీట్ ఉంది. అంటే ఇన్ఫ్లో వచ్చేసి 1700 క్యూసెక్కులు, అవుట్ఫ్లో వచ్చేసి 1352 క్యూసెక్కులు. 4 గేట్లు అంటే వరద ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో అయితే అధికారులు ఉస్మాన్ సాగర్కి ఉన్న 4 గేట్లను అయితే ఎత్తడం జరిగింది. 4 గేట్లను ఎత్తి 3 అడుగుల మేర నీటిని అయితే కిందికి విడుదల చేస్తున్నారు. ఇంకా హిమాయత్ సాగర్ అయితే ఇన్ఫ్లో వచ్చేసి 1200 క్యూసెక్కులు, అవుట్ఫ్లో వచ్చేసి అయితే 348 క్యూసెక్కులు. హిమాయత్ సాగర్కి ఉన్న ఒక గేట్ ఎత్తి 1 అడుగు మేర నీటిని అయితే అధికారులు అయితే కిందికి విడుదల చేయడం జరిగింది. మనం చూసుకోవచ్చు ప్రస్తుతం ఉస్మాన్ సాగర్ ఏ విధంగా ఉందనేది. భారీ వర్షాల కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అయితే మొత్తం కూడా ఉస్మాన్ సాగర్ అంతా కూడా నిండు కుండలా తలపిస్తుంది. ఈ నిండు కుండలా తలపిస్తున్నందుకు, చెరువులన్నీ కూడా నిండు కుండలా తలపిస్తున్నందుకు ఒకవైపు ఆనందంగా ఉన్న, మరోవైపు అయితే లోతట్టు ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలను అయితే అధికారులు అప్రమత్తం చేశారు. ఎందుకంటే వరద ఉధృతి పెరిగి నీళ్ళన్నీ కూడా ఇండ్లలోకి చేరుతాయి కాబట్టి నది పరివాహక ప్రాంతాలలో ఉన్న ప్రజలను అయితే అధికారులు అయితే అప్రమత్తం చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఉస్మాన్ సాగర్ వరద ఉధృతి ఏ విధంగా ఉందో. 4 గేట్లు వరద ఉధృతి పెరిగేసరికి 4 గేట్లను అయితే అధికారులు ఎత్తడం జరిగింది. 3 అడుగుల మేర అయితే నీటిని కిందకి విడుదల చేస్తున్నారు. ఆ విజువల్స్ మనం చూసుకోవచ్చు. దీంతో కాస్తంత వరద ఉధృతి తగ్గిందనే చెప్పుకోవచ్చు. ఈ వాటర్ అంతా కూడా ఇప్పుడు అంతా కూడా మూసీ నదిలోనే కలుస్తుంది కాబట్టి మూసీ నది పరివాహక ప్రాంతాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళనంతా కూడా అధికారులు అయితే అప్రమత్తం చేయడం జరిగింది. ఇంకా మరో 2 రోజుల పాటు వరకు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి అధికారులందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఇప్పటికైతే ఈ వరద వల్ల ప్రస్తుతానికైతే వరద తగ్గింది కాబట్టి ఉస్మాన్ సాగర్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. వరద ఉధృతి పెరిగే అవకాశం కూడా ఇప్పటికైతే ఏం కనబడట్లేదు. కానీ మరో 2 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కెమెరామెన్ సతీష్తో అలేఖ్య, HMTV, హైదరాబాద్.